ఉంటాడు. ఇక అడిగేవాడు ఎవడు లేకపోతే చెలరేగిపోతారు. ఇప్పుడు మీరు కూడా నేను ఈ మాట అంటున్నాను, ఇబ్బంది పడకండి. ఇక్కడ పేరెంట్స్ లేరు, మీరు చదువుకోవడానికి వచ్చారు. ఇందులో చాలామంది తమ్ముళ్ళు పేరెంట్స్ మీకు దగ్గరగా లేరు, మీ ఊరు దగ్గరగా లేదు, మీ పెద్దల దగ్గరగా లేరు. ఇప్పుడు మీరు కాస్తంత భయము భక్తి కలిగి ఉన్నారంటే దేన్ని బట్టి ఉన్నారు చెప్పండి? కాస్త ఈ సంఘానికి వచ్చిపోతున్నారు కాబట్టి ఉన్నారు. లేకపోతే చెప్పిందే చెప్పరా పాసిబుల్ దానయ్య అని చెప్పండి. ఈ గాలోలు చేసిన పనులన్నీ మీరు చేసుకుంటూ తిరుగుతారు చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే అది ట్రెండ్, అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. సండే వస్తే చక్కగా సినిమాకి పోతారు, మండే నుంచి సాటర్డే వరకు చదువుకుంటారు, మళ్ళీ సండే పోతారు. ఈ లోపల ఏ గాలి అయినా తగిలితే ఒక లవ్ స్టోరీ అంటారు, ఉన్న చదువు అంతా గాలికి పోతే ఇంక అంతే, డ్రైనేజీలో పడిపోయి ఏదో రోజు పురుగుల మందు తాగి చచ్చిపోతారు, అంతే లైఫ్. ఇంకా ఇదేం జరగకుండా మీరు ఏం నడుతున్నాను? ఎందుకు జరుగుతాయంటే ఎక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ నాయకత్వం లోపిస్తుందో, ఎక్కడ పెద్దరికం లోపిస్తుందో, ఎక్కడ గద్దింపు దేవుని భయం లోపిస్తుందో జనులు కట్టులేక